హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హార్వెస్ట్ సైట్ లొకేషన్ లో ఉన్నామండి. ఇది చూస్తే మీకు గర్కి ఆపోజిట్ బిల్డింగ్ అన్నమాట. ఇది చూడండి, ఇది మనకు వచ్చేసి ల్యాండ్ ఏరియా వచ్చేసి 3.5 ఎకర్స్ ల్యాండ్ ఏరియా అన్నమాట. ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటే మనకు 4 లెవెల్ బేస్మెంట్ లో అవుతుంది. 3 స్టిల్స్ వస్తాయి. 31 ఫ్లోర్స్ అన్నమాట. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి 51,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 ఎస్ఎఫ్టీ. దీంట్లో మీకు లాకబుల్ స్పేస్ ఉంటుంది, అన్లాకబుల్ స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే లాంగ్ టర్మ్ లో మంచి యూజ్ అవుతుంది మీకు. జస్ట్ ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంత్లీ రిటర్న్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ లో మీకు మంచి ఆర్ఓఐ వస్తుంది. యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 9% ఆర్ఓఐ అన్నమాట. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ మీరు పక్కనే చూసుకుంటే మీకు ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మీకు ట్రైలైట్ అన్నమాట. సో ట్రైలైట్ పక్కనే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది గర్కి ఆపోజిట్ లో ఉంటుందండి. సో గర్ ఆల్మోస్ట్ మీకు కమర్షియల్ అంటే గర్లో ఏంటంటే మీకు చాలా వరకు ఐటీ కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. ఆ బిల్డింగ్ కి ఆపోజిట్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట.